ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రములోని అంశములను తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా వారికి షిరిడిలో శ్యామ అను ప్రియభక్తుడు ఉండేవాడు. ఆ శ్యామ తమ్ముడు బాపూజీ సావలి విహార్లో నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్యామ తమ్ముని భార్యకు పులేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము కూడా వచ్చినది. చంకలో 2 బొబ్బలు కూడా లేచెను. వెంటనే బాపూజీ శ్యామ వద్దకు పరిగెత్తుకుంటూ రావటం జరిగినది. సహాయపడమని కోరికెనను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారము శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి బాబావారి సహాయమును కోరినారు శ్యామవారు. వ్యాధిని వెంటనే బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటి పోవుటకు అనుజ్ఞ ఇమ్మని బాబావారిని వేడుకొనెను. సాయిబాబా వారు ఈ సందర్భంగా ఈ రాత్రి సమయమునందు వెళ్ళవద్దు, ఊది పంపము, జ్వరము కానీ బబ్బులను కానీ లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధిని సులభముగా నయము చేయను. ఇప్పుడు వెళ్ళవద్దును, రేపటి ఉదయం వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము అని పలికెను. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసముండెను. బాబూజీ ద్వారా ఆ ఊదిని పంపెను. బబ్బులపై ఆ ఊదిని పూసి కొంత నీడలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకున్న వెంటనే శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం, శ్రీ సాయిబాబా వారి భక్తి వైబ్రేషన్స్తో జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర కూడా పట్టెను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుడు చూసి బాపూజీ ఎంతో ఆశ్చర్యపడాను. బబ్బులు కూడా మానినావి. ఆ తర్వాత ఉదయం శ్యామవారు బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర కూర్చొని తేనీరు అనగా టీ చేస్తూ ఉన్నది. శ్యామవారు ఎంతో ఆశ్చర్యపడి ఉన్నారు. తమ్ముని అడిగినారు. అప్పుడు శ్యామ తమ్ముడు, బాబావారు ఊది ఒక రాత్రిలోనే ఆ బబ్బులను బాగు చేసిన నన్ను, జ్వరము కూడా తగ్గించను అని పలికెను. అప్పుడు శ్యామవారు బాబావారు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఉదయం వెళ్ళము, త్వరగా రమ్ము అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి. సంతోషంగా శ్యామ అక్కడ టీ తాగి మరలా తిరిగి షిరిడీకి వచ్చెను. శ్యామవారు ద్వారకామయ్య వచ్చి శ్రీ సాయిబాబా వారికి నమస్కరించినారు. ఈ విధంగా బాబావారు అన్నారు, దేవా, ఏమి నీ ఆటలు? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతిని కలుగజేసేదవు, తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మదిని ప్రసాదింతువు అని పలికినాడు. శ్రీ సాయిబాబా వారు ఈ విధంగా జవాబు ఇచ్చారు, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నాను కూడా అందరూ కూడా నన్నే సర్వమునకు కారణభూతునిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే. వారి మికిలి దయార్థ హృదయలు. నేను భగవంతుడిని కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు. ఈ విధంగా శ్రీ సాయిబాబా వారు సందేశమును భక్తులకు అందించడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి భక్తి గీతములు ఉన్నాయి. భక్తిభావంతో వినగలరు. శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి హారతులు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి. భక్తిభావంతో చూడగలరు.
మొదటి ఛానల్ పేరు గురూజీ పూజా మందిరం షిరిడి, రెండవ ఛానల్ పేరు గురూజీ సాధన షిరిడి. ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు. గురూజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్.